హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తాలింపు కిచెన్. ఇప్పుడు చూపించే రెసిపీస్ అన్నీ మా ఛానల్లో అప్లోడ్ చేసాం, వెళ్ళి చెక్ చేయండి, చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రెసిపీ అల్లం పచ్చడి అండి. దానికి ముందుగా బాండీ పెట్టి నూనె వేసి వేడయ్యాక 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 1 స్పూను మినపప్పు, 2 స్పూన్ల సుమారు ధనియాలు వేయించాలండి. కలుపుతూ కాసేపు వేయించుకోవాలి. వేగిన తర్వాత 30 గ్రాముల సుమారు అల్లం ముక్కలు, 4-5 వెల్లుల్లి రేఖలు వేసి వేయించాలండి. బాగా మగ్గనివ్వాలి. నూనెలో వేయించుకోవాలండి. బాగా వేయించుకున్న తర్వాత ఒక 15 ఎండుమిరపకాయలు వేసి కలుపుతూ వేయించాలి ఎర్రగా వేగిందాక. తర్వాత పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి అది కూడా కలపాలి. మంచిగా వేగిన తర్వాత నిమ్మకాయంత చింతపండు నానబెట్టి పులుసు తీసుకొని పోసుకోవాలండి. అది కూడా కలుపుతూ బాగా వేయించాలి. తర్వాత దాంట్లో ఒక 20 గ్రాముల సుమారు బెల్లం, చింతపండు ఎంత ఉందో బెల్లం కూడా అంతే వేసుకుని చివరికి ఈ మిశ్రమాన్ని కాసేపు అలా తిప్పుతూ కలపాలండి. తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి. అయిపోయింది. చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలండి. అల్లం పచ్చడి రెడీ అండి. ఇది వింటర్ సీజన్లో చాలా బాగుంటుందండి. ఔషధంలాగా అన్నిటికీ, టిఫిన్స్లోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.